ఏంటి దుర్మార్గం, మాకేమీ తెలియదు, అమాయకంగా ఇరుక్కున్నాం, కనీసం పలకరించడానికి ఎవరు రాలేదు, ఏంటి దారుణం అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చారండి సెట్టిబల్జ యువత పెద్దలు. మిమ్మల్ని పడనివ్వం, మేం చూసుకుంటామని చెప్పి మా వెన్నెముకగా నిలిచి, ఆ రోజు నేను ఒక్కడనే బెయిల్ పెట్టుకుని యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకొచ్చినప్పుడు ముందు నాతో 10 మందే ఉన్నారు. ఆ 10 మంది 100 అయ్యారు, 100 వేలు అయ్యారు, వేలు లక్షలు అయ్యారు. ఆ రోజే చెప్పాను, నేను ఓ సభలో చెప్పాను, మనం యాచించవద్దు, శాసిద్దామని చెప్పాను. మన ఎవరిని యాచించలేదు ఆ రోజు కేసులు ఎత్తమని. ఆ రోజు మనం ఎవరిని కూడా యాచించలేదు, మనం కేసులు ఎత్తమని చెప్పి. ఈ మీటింగ్ వేసి మేము అమాయకంగా ఇరుక్కున్నాం, లక్షల మంది చేరాం, తీస్తారా తీరా కేసులు అన్నప్పుడు వెంటనే ప్రభుత్వం దిగొచ్చింది, కేసులు ఎత్తింది. అలాగే కేసులు ఎత్తినంటే మళ్ళీ మన కులంలోనే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు మళ్ళీ వెనకుండి ఓ నాయకుడి చేత మళ్ళీ కోర్టులో వేయించే కేసులు ఉండేలా చేశారు. మీ అందరికీ ఒకే ఒకటి చెప్పదలిచాను. మొన్న ఒక టీవీలో సుభాష్ మీద కేసు ఎత్తేసారు, అల్లరి కేసు అని మీరు చూసే ఉంటారు. అది అబద్ధం. నేను అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగం చేసుకుంటూ నా పేరు తీయించుకునేంత పిరికివాడిని మాత్రం నేను కాదు. నా మీద కేసు తీయలేదు, కేసు ఉంచుకున్నాను. అది అనుకోకుండా ఒక అసత్య ప్రచారం మాత్రమే. నేను ఎవరైతే అల్లరి కేసుల్లో ఉన్నారో వాళ్ళందరిది కూడా స్క్వాష్ పిటిషన్ వేసి అందరి కేసులు న్యాయ పోరాటం చేసి తీయిస్తాను తప్ప అడ్డదారిలో తీయించుకునేంత పిరికి వాళ్ళు మాత్రం మనం కాదు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈ రోజున మీరు ముఖ్యంగా గమనించండి, యువత, మీరు మేలుకున్నారు. స్వార్థ రాజకీయ నాయకులు, స్వార్థ కుల పెద్దలు మరి కొంతమందిని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. నేను గతంలో చెప్పాను, పసరగడ్డులో పసరపాముల్లా చేరారు కొంతమంది. ఆ పసరపావుల్ని ఏరి పారేయాలి, అందులో సందేహం లేదు. మనందరం సంఘటితంగా ఉండాలి, అందులో సందేహం లేదు. అలాగే ఇక్కడ ఎంత దారుణం అంటే, గతంలో నేను నిజం చెప్తే కొంతమంది కోపం వస్తుంది, కానీ గతంలో సైకిల్ తొక్కుని తిరిగే నాయకుడు కోట్లకు పడగెత్తి కారులో తిరుగుతున్నాడు ఈరోజు. వాళ్ళందరూ కూడా అలాగే పేకాట క్లబ్బులు నడుపుకునేవాడు ఈరోజు కులాన్ని అమ్మేసే స్థాయిలోకి వచ్చాడంటే మనం అందరం గొర్రెల్లో ఉన్నాం. ఒకటే గుర్తించుకోండి సోదరులారా, ఒక బియ్యం గింజని వేడి నీటిలో వేస్తే అన్నం అవుతుంది, అదే బియ్యం గింజను పసుపులో వేస్తే అక్షంతలు అవుతాయి, అదే బియ్యం గింజను పాలులో వేస్తే పరవాణం అవుతుంది. అదే బియ్యం గింజని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు బొగ్గులు వేస్తా ఉన్నారు, చేతబడి చేస్తా ఉన్నారని గుర్తించండి మీ అందరూ కూడా. అలాగే కొంతమంది ఒక టీవీ ఛానల్లో మొన్న ఈ మధ్య లక్షల్లో అభిమానులు ఉన్నప్పుడు 100ల్లో విమర్శకులు ఉంటారు. ఖచ్చితంగా విమర్శలను తీసుకోవాలి, అవి మంచి విమర్శలను అయితే మనం మారాలి. అదే చెత్త విమర్శలు అయితే నా కళ్ళకి కనిపించవు, చెవులకి వినిపించవు, నేను పట్టించుకోను అన్నట్టు, అందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే ఒక టీవీ ఛానల్
ఒక మొన్న ఈ మధ్య ఖాళీగా ఉండి సుభాష్ వెనకాల జనం ఉండలేదు, ఎక్కడికి వెళ్ళినా జనం రావట్లేదని రాశారు. దాన్ని స్పందించవలసిన అవసరం లేదని చెప్పి, సంధించే సమయం ఇది కాదని చెప్పి మరి ఆ రోజు వదిలేశాను. ఈరోజు 2022లో 50,000, 2023లో 1,00,000, 2024లో లక్షలు. ఇవాళ ఒక కులాభిమానం మీద మీరు అందరూ వచ్చారు. ఈరోజు మనం లక్షలతో జరుపుకుంటున్నాం ఈ సభ. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎంత సక్రమంగా, ఎంత క్రమశిక్షణతో వస్తున్నామో అంతే క్రమశిక్షణతో వెళ్తా ఉన్నాం ఈ 3 సంవత్సరాలు కూడా. అలాగే ఇంకా విషయానికి వస్తే ముఖ్య విషయం SAF. నా మానస పుత్రిక, ఈరోజు నా మానస పుత్రికకి పుట్టినరోజు జనవరి 2. ఈ మానస పుత్రికని నేను దత్తత ఇచ్చేస్తా ఉన్నాను. దానికి ఒకటే కారణం, నేను రాజకీయంలో ఉన్నాను. రాజకీయంలో ఉన్నప్పుడు అన్ని సామాజిక వర్గాలని కలుపుకెళ్ళవలసిన పరిస్థితి నాకు ఉంటుంది. కాబట్టి మా తండ్రి గారిని అది చెక్కుపోరిస్తూ ఇక్కడ అన్ని వైపుల నుంచి ఒక కమిటీ ఈ